పబ్లిక్ ఎప్పటి లెక్కన ఇయ్యాల సుతం మీకోసం కొన్ని లిల్లిపుట్టు వార్తలు పట్టుకొచ్చినా మరి అవి కూడా చూద్దామా? ఇక నడువుండ్రి. మోక చూస్తుంటే పట్నంలో ఎవ్వరు సక్కకపోయి ముట్టిత్తలేరు కదా. ఫోన్ తీసుడు బిర్యానీ ఆర్డర్ పెట్టుడు గిదే కథ నడుతున్నదట. పట్నం పబ్లిక్ గీ ఏడాదిలా ఏం తక్కువ 1,57,00,000 బిర్యానీలను ఆర్డర్ పెట్టిండ్రట. ప్రతి నిమిషానికి పట్నంలా 34 బిర్యానీల ఆర్డర్లు వస్తున్నాయట. తిండిని సప్లై చేసే ఒక కంపెనీలు లెక్కలు తీస్తే గీ ముచ్చట బయటపడ్డది. ఒక పట్నంలోనే పరిస్థితి గిట్లుంటే ఇక దేశం మొత్తంలో ఎన్ని కోట్ల బిర్యానీలు ఆర్డర్ పెడుతున్నారో మీరే అర్థం చేసుకోండి. ఇక ఎక్కువ మంది చికెన్ బిర్యానీలే ఆర్డర్ పెట్టిండ్రట. ఇక బిర్యానీ తర్వాత పిజ్జాలు, చికెన్ రోల్స్, చికెన్ షవర్మాలు బగ్గనే ఆర్డర్ చేస్తున్నారట. ఇక పొద్దుగాల చేసే టిఫిన్లల్లా ఉల్లి దోశను ఎక్కువ ఆర్డర్ చేస్తున్నారట. ఉల్లి దోశ ఆర్డర్లల్లా దేశంలోనే హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నదట. ఈ లెక్కలన్నీ చూస్తుంటే చాలా మంది ఇంట్లో తిండి కంటే బయట తిండికే ఎక్కువ రుచి మరిగిండ్రన్నట్టు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు షేకింగ్లు చేసి పాష్ పోయినవి, ఖరాబ్ అయినవి వండుతున్నారని పెద్ద పెద్ద హోటళ్లను సీజ్ చేసినా కూడా బిర్యానీలల్లా జెల్ల పురుగులు, కవర్లు, బిలేడ్లు, మందు గోళీలు గిట్ల ఎన్ని దర్శనం ఇచ్చిన కూడా ఆ పబ్లిక్ అయితే బయట తిండి తినుట్ల అస్సలకే తగ్గుతలేరు. ఆర్డర్ పెట్టుట్ల కొత్త కొత్త రికార్డులు కొడుతున్నారు. ఏం చేస్తారు మరి? పట్నంలో బతికేటోళ్ళు చాలా మంది మనిషికో డ్యూటీ చేసుకుంటారు. ఇక ఇంటికి వచ్చి పొయ్యి ముట్టించి అండుకొని తినే వరకు తెల్లారుతుందని టక్కున ఫోన్ తీసి ఆర్డర్లు పెడుతున్నారు చాలా మంది. ఇక ఐతారం అత్తే చాలు చాలా మంది ఆడోళ్ళు ఇంట్లో వంట బంద్ అనే వరకు బయటికి పోయి ఫ్యామిలీ మొత్తం బిర్యానీలు తింటారు. మనుషుల బద్ధకం చేయబట్టి గిటు ఆన్లైన్ లో ఆర్డర్లే కాకుండా అటు హోటళ్లు కూడా కలకల్లాడుతున్నాయి. బిర్యానీలు ఆర్డర్ పెట్టుట్లా రికార్డులు బగ్గనే కొడుతున్నారు గాని బయట తిండి వేయంగా మీ పానం ఖరాబ్ కాగల్లా జర చూసుకోండి పబ్లిక్. అయినా దావకంలలో కూడా జాతర లెక్కనే ఉంటున్నారు జనం. ఏం చేస్తాం? అడ్డమైన జంకు తిండి తిని అడ్డమైన రోగాలు తెచ్చుకోబడితిమి. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత అంటే గిదేనేమో పోన్రి.